ఈ పొగ దగ్గర ఉంటేనే ఊపిరాలకు చచ్చిపోయాలను, కానీ ఇక్కడికి టిఫిన్ చేయడానికి చాలా మంది జనాలు వస్తారంట. ఎక్కడో చెప్తా, లైక్ కొట్టి ఫాలో అయ్యి ఫుల్ వీడియో చూడు. నాకు తిరుపతిలో కొద్దిగా పని ఉందని చెప్పేసి మా తేజ వాళ్ళు తిరుపతికి వెళ్తూ ఉంటే వాళ్ళ కారులోకి అయితే ఎక్కేసి నేను కూడా తిరుపతికి స్టార్ట్ అయ్యా. మంచి పాట పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉండగా మా వాళ్ళు మామండూరు దగ్గర టిఫిన్ ఫేమస్ అని చెప్పి ఇక్కడైతే ఆపారు. యాక్చువల్ గా నేను ఇంట్లోనే తిన్నా, బట్ అన్న వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. ఒకరు ఫోర్స్ చేస్తే నేను వాళ్ళు కాదనలేను. మేము వెళ్ళి దోశ అయితే చెప్పాము, అక్కడ జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా వీళ్ళందరితో అయ్యే పని కాదని చెప్పేసి మేము డైరెక్ట్ గా వెళ్ళి ఫస్ట్ 2 ఇడ్లీ అయితే పెట్టుకున్నాము. ఇడ్లీ అయితే మెత్తగా దూదిలాగా చాలా బాగుంది. ఇలా పక్కనుంటే మా పని అయ్యేలా లేదని చెప్పేసి డైరెక్ట్ గా అన్న దగ్గరికి వెళ్ళి, అన్న మా మొహాన దోశ కొట్టినా అని చెప్పాము. అన్న మా మొహాన దోశ కొట్టలేక పెన్ను మీద నీళ్లు కొట్టాడు. లాస్ట్ కి మా బాధ అర్థం చేసుకుని ఎగ్ దోశ అయితే పోసి ఇచ్చేసాడు. దోశ చిన్నదైనా టేస్ట్ మాత్రం బాగుంది. రేట్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే బిల్లు కట్టింది అన్నోళ్ళు. మీరు ఎప్పుడైనా ఇక్కడ తినుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మామండూరు నుంచి వెళ్తుంటే మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. అలానే ఫాలో చేసుకోండి. బాయ్ గైస్.